రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయము 5వ వచనములో యెహోషాపాతు ఇలాగు ప్రార్థన చేసి ఉన్నాడు. యెహోవా సన్నిధానములో నిలవబడి. 5వ వచనము, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడుకొని యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదురించుట కెవరికిని బలము చాలదు దేవా. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమునైనను, తీర్పైనను, తెగులునైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరుపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీలతోనూ, శెయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని దేవుడు అబ్రహాముకి ఏదైతే వాగ్దానము చేసి ఉన్నాడో ఆ వాగ్దానము యెహోషాపాతు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాడండి. 11వ వచనములో, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన ఈ స్వాతంత్ర్యములలో నుండి, ఈ స్వాస్యములో నుండి మమ్మను తొలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టి ఉంచుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకును శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. ప్రార్థనా శక్తి మా